హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్ చిట్కానైతే నేను పులిపురుల కోసం చెప్పబోతున్నానండి. ఇది అప్లై చేస్తే చాలు నొప్పి లేకుండా పులిపురులు అనేవి రాలిపోతాయి. ఇప్పుడు చాలా మంది కూడా ఇబ్బంది పెడుతున్న ప్రాబ్లం ఏంటి అంటే పులిపురులు. సో అవి ఉండడం వల్ల మన స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ కానీ నొప్పి కానీ ఇవేమీ లేకుండా ఉండొచ్చు. బట్ మనకి ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడున్నా పర్వాలేదు, కానీ మనకి ముఖ్యంగా ఫేస్ మీద, నెక్ మీద, కంటి మీద, మెడ మీద కనిపిస్తూ ఉంటాయి కదా. సో అవి మనకి చికాగ్గా అనిపిస్తాయి. వాటికి ఇదైతే చాలా 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 100% రిజల్ట్ని అయితే ఇస్తుందండి. సో అదేంటో లేట్ చేయకుండా చూపిస్తున్నాను, చూసేయండి. సో దీనికోసం అని చెప్పి దీన్ని బిళ్ళ గన్నేరు మొక్క అని చెప్పి అంటారు. మీ అందరికీ కూడా పరిచయమే ఈ మొక్క, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మనకి ఇంటి బయట చాలా మంది అరుగుల దగ్గర ఇట్లా పెరుగుతూ ఉంటుంది కదా ఈ మొక్క అనేది. ఈ మొక్కలో ఆకు నుంచి కాండం నుంచి పువ్వు వరకు అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికైనా కానీ, మన హెయిర్ గ్రోత్కి కానీ, స్కిన్కి సంబంధించి కానీ, ముఖ్యంగా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన జబ్బులని సైతం తగ్గించే సత్తా అనేది ఈ మొక్కకుంది. సో ఇప్పుడు అవన్నీ మనకు అంత యూజ్ ఏం కాదు, జస్ట్ నేను పులిపురుల కోసం చెప్తున్నాను కాబట్టి ఆ టాపిక్ అంటే వేరే టాపిక్స్లోకి మనం వెళ్ళొద్దు. దీనికోసం ఇక్కడ నేను ఒక 4-5 ఆకుల్ని తీసుకున్నానండి. సో ఈ ఆకుల్ని ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, అక్క మీరు పర్పుల్ కలర్ది తీసుకున్నారు కదా ఆకుని, మా దగ్గర వైట్ కలర్ ఉంది ఫ్లవరు, అది పనికొస్తుందా అని చెప్పి. సో అది బిల్లగన్నేరు ఆకైతే చాలు, అది ఏ కలర్ పువ్వు ఉన్న చెట్టు అయినా పర్వాలేదు, ఆకైతే సరిపోతుంది. నెక్స్ట్ నేను తీసుకుంటున్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి అనమాట. అంటే మనకి చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదండి, అది వెల్లుల్లి కూడా మనకి పులిపురులకి సంబంధించి ఏ వైరస్ అయితే కారణమవుతుందో ఆ వైరస్ని జస్ట్ సెకండ్లలో చంపేస్తుంది అనమాట. అటువంటి సత్తా అనేది చిన్న ఉల్లిపాయకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ వెల్లుల్లిని కూడా నేను ఇక్కడ 5-6 రెబ్బలను అయితే తీసుకున్నాను. ఇది మనకి ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. నేను 1 వీక్కి సరిపడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, ఓకేనా. ఇప్పుడు ఈ వెల్లుల్లి ఈ ఆకులో కొంచెం వాటర్ అనేది చేర్చుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను కదా. ఇక్కడ 2-3 ఆకులు అనేవి ఉన్నాయి, సరిగ్గా నలగలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ మనకు అంత చక్కగా వర్క్ అవ్వదు. మీరు ఏదైనా చిన్న రోల్ ఉంటే అందులో దంచేసుకొని సరిపోతుంది. నేను నలగని ఆకుని హ్యాండ్లో వేసుకొని చక్కగా జ్యూస్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వెల్లుల్లిని ఆకుని నీట్గా మనం నలగొట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి ఈ వెల్లుల్లిలో నుంచి ఆకులో నుంచి జ్యూస్ వచ్చేంత వరకు మనం గట్టిగా ప్రెస్ చేసుకొని పిండుకోవాలన్నమాట. అంటే మనకి వెల్లుల్లి నుంచి బిల్లగన్నేరు ఆకు నుంచి రసం అనేది కిందకి దిగాలి. చాలా మందికి అసలు పులిపురులు ఎందుకు వస్తాయి, ఎందుకు ఇలా ఎక్కువగా వస్తున్నాయి అనే డౌట్ ఉంటుందండి. సో దానికి నేను చెప్తాను వినండి. ఒకటి, మీకు జెనెటిక్గా అంటే మీకు వంశపారంపర్యంగా మీ పెద్దవాళ్ళకు ఉంటే చిన్నవాళ్ళకు కూడా ఇవి వస్తాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సన్ రైజ్ అంటే సూర్యుడిలో ఎక్కువగా ఎండలో నిలబడే వాళ్ళకి ఎక్కువగా, అంటే ఎండలో పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. తరువాత మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినా కూడా మనకి పులిపురులు అనేవి వస్తాయి. ఇవేమి ప్రమాదకరమైనవి కాదు. మనకి HPV అనే వైరస్ వల్ల ఈ పులిపురులు అనేవి వస్తాయన్నమాట. ఆ వైరస్ని మనం చంపేస్తే చాలు పులిపురులు అనేవి ఈజీగా మనకి తగ్గిపోతాయి. సో చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి పులిపురులని తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఒక సూది లాంటిది ఉంటుందన్నమాట, కరెంట్ మిషన్ ద్వారా కాల్పించుకుంటూ ఉంటారు. సో దానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా దీంతో మనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టాపిక్ డైవర్ట్ చేయకుండా మీకు మెడిసిన్ చూపిస్తున్నాను, చూడండి. సో ఇది మెడిసిన్ అని కూడా అనను, ఎందుకంటే ఇందులో ఎటువంటి మనం మెడిసిన్ అనేవి యూజ్ చేయలేదు, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇందులో నేను బేకింగ్ సోడా ఒక 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను. బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా అండి, అది వంట సోడా, మనం పునుగుల్లో బజ్జీల్లో వేసుకుంటాం కదా. సో ఆ సోడా అనమాట. నేను ప్రతి దానికి ఆల్టర్నేట్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ పసుపుని తీసుకున్నాను.
సో పసుపు మనకి యాంటీబయాటిక్గా వర్క్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆకు రసంలో బేకింగ్ సోడా, పసుపు ఈ రెండింటిని కలిపి నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ సోడా లేదు అనుకోండి, ఈనో పౌడర్ ఉంటుంది కదా, మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు తాగుతాం చూసారా ఈనో పౌడరు, సో ఆ ఈనో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు అనేది అందరికీ కామన్గా ఉంటుంది కాబట్టి పసుపుని మాత్రం స్కిప్ చేయొద్దు. మనకు అక్కడ ఇరిటేషన్ కానీ స్కిన్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ రాకుండా పసుపు మనకి ఒక యాంటీబయాటిక్ అంటే ఒక రక్షణ కవచం లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో మనం తినే వెనిగర్ అంటే మనం నూడిల్స్లో ఫాస్ట్ ఫుడ్లో యాడ్ చేసుకుంటాం కదా వెనిగర్ అనేది, సో ఆ వెనిగర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఎంత, జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్. మా దగ్గర వెనిగర్ లేదక్క అంటే కనుక మీరు ఈ ప్లేస్లో నిమ్మ రసాన్ని కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అండి. సేమ్ అందులో ఉండేవి ఇందులో ఉండేవి ఒక్కటే మెడిసిన్ లాగా మనకి వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. కొంచెం వెనిగర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇది పొంగుతుంది, ఎందుకంటే బేకింగ్ సోడా కూడా ఉంటుంది కాబట్టి మనకి పొంగుతుంది. ఇప్పుడు మనకి కావాల్సింది అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి స్టోర్ ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం వెనిగర్ అనేది కొంచెం ఎక్కువ పడింది, మీరు ఇక్కడ చూసుకొని కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అంటే మనకి ఒక పేస్ట్ ఉంటుంది కదా, లేదంటే మనం ఫేస్కి రాసుకునే క్రీమ్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. నాకు కొంచెం లూజ్ అయింది ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది. నేను వెనిగర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీకు ఎక్కడైతే పులిపురులు ఉన్నాయో ఆ పులిపురుల మీద ఒక ఇయర్ బడ్తో కానీ లేదంటే ఒక అగ్గిపుల్ల హెల్ప్ తోటి కానీ తీసుకొని జాగ్రత్తగా మీ పులిపురికి టచ్ చేయడట్లుగా ఈ మెడిసిన్ అయితే అప్లై చేయండి. ఇది మీరు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ లేదంటే రాత్రి సమయంలో కానీ ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసిన తర్వాత అక్కడ HPV అనే వైరస్ని ఇది చంపేస్తుంది అన్నమాట. ఆ మెడిసిన్ లాగా అంటే ఆ వైరస్ మీద ఒక మెడిసిన్ లాగా ఇది వర్క్ చేస్తుంది. మనకి క్రమేపీ అలా తరచుగా ఒక 2 డేస్ అనేది రాసుకుంటూ ఉంటే పులిపురు అనేది ఈజీగా మెత్తబడిపోయి దానంతటికి అదే ఈజీగా రాలిపోతుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుందండి ఈ మెడిసిన్. మన దగ్గర ఒక 2 నిమిషాల టైం ఉంటే, మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని 1 వీక్ వరకు బయట పెట్టుకున్నా కూడా స్టోర్ ఉంటుంది. దీన్ని ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో చాలా సింపుల్గా ఉంది కదండి. ఇకపై మన పులిపురులు వచ్చాయి అని చెప్పి భయపడాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ మెడిసిన్ తోటి మన పులిపురులను అయితే ఈజీగా పోగొట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.